ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 12వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట, మన హృదయం ఏదైతే ఉందో పూర్ణ హృదయంతో, హల్లెలూయా. మనం చందమామను చూసినట్లయితే కన్నా నెలకొకపారి నిలవడుకు మాదిరి వచ్చేసి లాస్ట్ నెల వచ్చి పూర్తయ్యే లోపల పున్నమి అమావాస్య అనేటువంటి దినాలకి ఫుల్గా అయిపోతూ ఉంటుంది చందమామను మనం చూసినట్లయితే. ఈరోజు మనం పూర్ణ హృదయము కలిగి, హల్లెలూయా, ఈరోజు కుటుంబంలో సమస్యలు అనేసి, బాధలు అనేసి, తల్లిదండ్రుల పోట్లాటలు అనేసి, కుటుంబ సమస్యలు అనేసి చాలామంది కూడా దేవునికి సమయం ఇవ్వకోకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా, దేవునిలో గలపకోకుండా లోకానుసారమైనటువంటి ధనము కోసం, లోకానుసారమైనటువంటి ఆస్తుల కోసం, లోకానుసారమైనటువంటి శరీర ఆశల కోసమే బయలు వెలుచున్నారు. కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకలేనటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఎప్పుడైతే నీవు పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో ఆయన నామాన్ని మాత్రమే మనం నిత్యము మహిమపరచాలి. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి పంపించిందే మనల్ని ఆయన నామాన్ని ఎత్తిపట్టి అనేక మందికి ప్రకటించుట కొరకు. ఈరోజు తెలియజేసినటువంటి నీకు ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు? హల్లెలూయా. ఈరోజు రక్షింపబడినటువంటి నీవు దేవుణ్ణి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానే ఉన్నావా? ఈరోజు నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ భర్త కానీ, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు బ్రతికి జీవిస్తూ ఉన్నారు అంటే దేవుని కృప. దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. రాకపోకల యందు ఆయన సన్నిధినితో ఉంచుతా ఉన్నాడు అంటే ఆయన నామాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. ఈరోజు అవన్నీ కూడా మరచిపోయి, ఈరోజు ఏదో మేము బ్రతుకుతా ఉన్నాం, మా కొద్ది మాకు ఆయుష్ వచ్చింది అనేసి మనం అనుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, నిద్రలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు? బయటికి వెళ్ళేటువంటి ఎప్పుడు యాక్సిడెంట్లు జరిగి చనిపోయినటువంటి వ్యక్తులు ఎంతమంది కనిపించడం లేదు? హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు క్షేమకరముగా ఇంటికి వస్తూ ఉన్నారు అంటే ఏ సేవకుడో సేవకురాలో నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉంది. దాన్ని మరవకు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆ సంఘం కొరకు, క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను మహిమపరిచేటువంటి రీతిగా ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదట ఆయన పని నువ్వు చేస్తే నీ పని సమస్తము కూడా ఆయన చేస్తాను అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతి అయినటువంటి అనుభవ జ్ఞానంలోకి మనందరము కూడా నడిపించబడుదుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. స్తోత్రమైన తండ్రి, పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయా పూర్ణ హృదయంతో నైనా తండ్రి నిన్ను నైనా తండ్రి మహిమపరచాలి అనేసి నైనా తండ్రి నీ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేసి నా ప్రభువా మరి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఏ బిడ్డ అయితే నైనా తండ్రి ప్రార్థనలోనైనా తండ్రి పాల్గొంటూ ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకి నైనా తండ్రి పూర్ణ హృదయంతో నేను ఆరాధించే కృపను దయచేయమని, సహాయం జరిగించమని యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.